థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొక రోజు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనం గత వారము 3 పాపాల గురించి, మనిషి జీవితంతో ముడిపడి ఉన్న 3 పాపాల గురించి నేర్చుకున్నాం. కానీ ఈ 3 పాపాలు గురించి ఒక క్రైస్తవునికి లేకపోతే ఒక విశ్వాసి తెలుసుకోకపోతే, గ్రహించకపోతే మనిషి జీవితంలో ఏ పాపము ఏ విధంగా ఏ సమయంలో ఎలా పనిచేస్తుంది అనే విషయము ఒకవేళ మనకు అర్థం కాకపోతే దేవుని చిత్తములో నుండి మనం ఖచ్చితంగా తప్పిపోయే అవకాశం ఉంది. ఆయన ప్రణాళికను గ్రహించలేని స్థితిలోకి వెళ్ళే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఆనాడు ఏదెను తోటలో జరిగిన విషయం అదే కదా. పాపము గురించి తెలుసుకోక, దేవుని ప్రణాళిక గురించిన అవగాహన లేక ఆదాము అవ్వలు తప్పిపోయారు కదా. పాపము చేత ప్రేరేపించబడి లేకపోతే అపవాది చేత ప్రేరేపించబడిన ఆదాము అవ్వలు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుడు వారికి ఏమైతే ఆజ్ఞని ఇచ్చి ఉన్నాడో, ఏమి చేయమన్నాడో ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా, అందులో దాచబడి ఉన్న దేవుని యొక్క ప్రణాళికను గ్రహించకుండా తప్పు చేశారు, పాపం చేశారు. దేవుని చిత్తములో నుంచి, ప్రణాళికలో నుంచి తప్పిపోయారు. అంటే పాపానికి ఉన్న శక్తి లేకపోతే పాపము మన జీవితంలో ఏమి చేయగలదు అని అంటే దేవుని ప్రణాళిక తెలుసుకోకుండా చేయగలదు. మన జీవితంలో మనం వెళుతున్న కొన్ని బలహీనతలు లేకపోతే మన సొంత శక్తి, జ్ఞానము, ఆలోచనలు ఏమి చేయగలవు అని అంటే దేవుని ప్రణాళికలో నుంచి మనల్ని తప్పించగలవు. దేవుని చిత్తములో నుంచి మనల్ని పక్కకు తీసుకువెళ్ళగలవు. ఈ విషయము మనకు ఖచ్చితంగా అర్థమవ్వాలి. ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి క్రైస్తవునికి అర్థమవ్వాలి. ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక మన జీవితంలో ఏమై ఉంది అనే విషయము ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు నా నుంచి? నేను రక్షించబడ్డాను అని అంటే ఎందు నిమిత్తం రక్షించబడ్డాను అనే విషయము నాకు అర్థమవ్వాలి. నాకు అర్థమవ్వనంత వరకు, మనకు అర్థమవ్వనంత వరకు పాపము లేకపోతే మనకు తెలియకుండానే కొన్ని విషయాలలో బందీలైపోతాము, బలహీనులుగా మార్చబడతాం. అది ఒక అలవాటుగా మారినప్పుడు ఆయన చిత్తములో నుంచి మనము ఖచ్చితంగా తప్పిపోతాం. ఆయన ప్రణాళికను గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అయితే ఇందాక మనం చదవబడిన వాక్య భాగంలో కూడా ఒక్క మాటను మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. మనమందరము, ఎవరము మనమందరము అని అంటే మనమందరము విశ్వాస విషయంలో, అంటే మీరు నేను మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసి గురించి, ప్రతి క్రైస్తవుని గురించి వాక్యము మాట్లాడుతుంది. అందరము, మనమందరము, ఎంతమంది అయితే ఆయనను అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా, అందరూ కూడా ఏమి కలిగి ఉండాలి? విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది ఉండాలి అని అంటున్నాడు. ఏకత్వము, యూనిటీ లేకపోతే, ఐక్యత లేకపోతే, ఏక భావము, ఏక స్వభావము, ఒకే ఆలోచన, ఒకే జ్ఞానము, క్రీస్తును గూర్చిన లేకపోతే విశ్వాసమును గూర్చిన జ్ఞానము అందరికీ ఒకటే ఉండాలి కదండి. విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము, విశ్వాస విషయములో అంటే మనమందరము ఒకే విశ్వాసము కలిగి ఉండాలి అన్నది ఈ వచనంలోని భావము. అందరము కూడా, ఎంతమంది ఆయనను అంగీకరించారో వారందరికీ కూడా ఒకే విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసము నిజంగా ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకే విశ్వాసం ఉందా క్రైస్తవులలో?
కదండి. అనేక సంఘాలు ఈనాడు ప్రపంచంలో అనేక సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విశ్వాసం ఉంది కదండి. ఒక్కొక్క విశ్వాసి ఒక సంఘానికి ఒక విశ్వాసం ఉంది. ఎన్నో డినామినేషన్స్ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఒక్క ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు విశ్వాసులు, లేకపోతే ఇద్దరు ముగ్గురు మూడు సంఘాలకు చెందిన వాళ్ళు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది, ఉన్నారు కూడా. తల్లి ఒక సంఘానికి వెళ్తుంది, తండ్రి ఇంకొక సంఘానికి వెళ్తారు, పిల్లలు ఇంకొక సంఘానికి వెళ్తారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విశ్వాసము కదండి. ఈ ముగ్గురు ఏనాడైనా మూడు విశ్వాసాలున్న ఒక కుటుంబము, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ విశ్వాసాలున్న ఒక కుటుంబము ఏనాడైనా ప్రార్థన చేసుకోగలదా? కుటుంబ ప్రార్థన చేసుకోగలదా? ఆత్మీయ విషయాల గురించి ఏనాడైనా మాట్లాడుకోగలదా? మాట్లాడుకోవచ్చేమో, కానీ ఆ డిస్కషన్ ఎక్కడికి వెళ్తుంది? ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తుంది కదా. నా విశ్వాసము గొప్పది, నా విశ్వాసము గొప్పది. ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు, ఒక విశ్వాసి అంటే ఇంకొక విశ్వాసికి పడదు. కానీ ఇక్కడ వాక్యం ఏం రాయబడి ఉంది? అందరము కూడా విశ్వాస విషయంలో ఏకత్వం పొంది ఉండాలి అని రాయబడింది కదండి. ఏకత్వము సాధించి ఉండాలి. ఒకే విశ్వాసములో మనం అందరం కలిసి ఉండాలి. ఒక్కొక్క ఇంట్లో 2-3 సంఘాలు, లేకపోతే 2-3 విశ్వాసులు, 2-3 విశ్వాసులు ఉన్నప్పుడు ఒకరు పెంతెకోస్తు అంటారు, ఒక సంఘం ఒకే ఇంట్లోనే ఒకరు ఇంకొక బ్యాప్టిస్ట్ అని, ఇంకొక దానికని వెళ్తూ ఉన్నప్పుడు ఈ విశ్వాసాలన్నీ వేరువేరుగా ఎలా వచ్చాయి, ఎలా తయారయ్యాయి? మళ్ళీ ముగ్గురు ఒక ఇంట్లో ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ తీసుకునే బయలుదేరతారు, ఒకే బైబిలే, మళ్ళీ ఒకే క్రీస్తును ఆరాధిస్తున్నాము అని అంటారు, కానీ విశ్వాసాలు మాత్రం వేరు. ఎలా వచ్చినాయి ఈ విశ్వాసాలు? వాక్యం ఏం సెలవిస్తుంది? కానీ విశ్వాసాలు ఎందుకు వేరువేరుగా ఉన్నాయి? ఈ విశ్వాసాలు మన జీవితంలో ఎందుకు వచ్చాయి? ఇది రావడానికి కారణం ఏమిటి అనే ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. నా జీవితంలోనే, నా కుటుంబంలోనే ఎందుకు వేరువేరు విశ్వాసాలు ఉన్నాయి? ఒకే విశ్వాసం ఎందుకు కలిగి లేను నేను? క్రీస్తు వారు నన్ను రక్షించినప్పుడు, నా తల్లిదండ్రులను రక్షించినప్పుడు, లేకపోతే నా వాళ్ళను రక్షించినప్పుడు, నాకు తెలిసిన వాళ్ళని రక్షించినప్పుడు వారి విశ్వాసం ఎందుకు వేరుగా ఉంది? నా విశ్వాసం ఎందుకు వేరుగా ఉంది? మరి మనం అలా జీవిస్తున్నామంటే ఎక్కడో తప్పిపోతున్నామనేగా అర్థం. ఏకత్వము సాధించలేదనేగా అర్థం. ఏకత్వము పొందలేదు. మరి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మనకి అనే విషయం మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చిందంటారు? వేరువేరు విశ్వాసాలు ఎందుకు వచ్చిందంటారు? మన ఇష్టానుసార ప్రకారంగా మనము సంఘాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టున్నాం కాబట్టి కదండి. ఇది మన సంఘము, మన కులపోడి సంఘము, మన వాళ్ళ సంఘము, మన సంఘము. లేకపోతే సంఘాన్ని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ని చూసి ఇది ఇలా ఉండాలి సంఘం అంటే, లేకపోతే మ్యూజిక్ని చూసి ఇలా ఉండాలి సంఘం అంటే, ఏదో ఒక దానికి అట్రాక్ట్ అయిపోయి నాకు నచ్చినట్టుగా నేను ఒక సంఘాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను కదండి. ఇంకొకసారి ఏమయ్యే అవకాశం ఉంది? పాస్టర్ని వెంబడించే కొంతమంది ఉంటారు. బైబిల్ని కాదు కానీ, వాక్యాన్ని కాదు కానీ, మనిషిని వెంబడించి మనిషి ఇష్టంగా ఉంటారు. కాపరిని ఇష్టపడతారు. కాపరిని వెంబడించే వాళ్ళు ఉంటారు, క్రీస్తు వారిని కాదు. అలాంటి కొంతమంది విశ్వాసులు మనకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. బిల్డింగ్ను చూసి ఒక విశ్వాసము, మ్యూజిక్ని చూసి ఒక విశ్వాసము కదండి. మారు మనస్సు గురించి ప్రకటిస్తే ఆ సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయి, గద్దింపు గురించిన వాక్యం వచ్చినప్పుడు పాస్టర్ గారు సరిగా చెప్పట్లేదని, మనకు అవసరమైన ఆశీర్వాదాల గురించి ఏ సంఘం అయితే చెబుతుందో ఆ సంఘానికి వెళ్ళే విశ్వాసులు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నా నుంచేగా. నాకు అనుకూలమైన సంఘాన్ని, నాకు అనుకూలమైన వాక్యాన్ని, నాకు అనుకూలమైన మనుషులను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను ఆ సంఘానికి వెళ్తున్నా. ఒక ఇంట్లోనే 3 మనస్తత్వాలు, 3 విశ్వాసులు, 3 విశ్వాసాలు
కదండి. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? ఏకత్వము సంపాదించాలి. అలా సంపాదించట్లేదు అని అంటే ఎవరు పనిచేస్తున్నారు మన జీవితాలలో? విశ్వాసుల జీవితాలలో, క్రైస్తవుల జీవితాలలో ఏం పని చేస్తుంది? గ్రహించలేని స్థితిలో ఉన్నాను అని అంటే, నేను బైబిలే చదువుతున్నాను, నాకు రక్షకుడు క్రీస్తు వారే అని నాకు తెలిసినప్పుడు, నా తల్లిదండ్రులకు తెలిసినప్పుడు, నా సహోదరులకు తెలిసినప్పుడు, ఇంకొకరికి తెలిసినప్పుడు, మరి విశ్వాసులలో వేరు విశ్వాసాలు ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ డిస్ప్యూట్స్ వస్తున్నాయి కదా, ఖచ్చితంగా విభేదాలు వస్తున్నాయి. ఈ విభేదాలను కలిగించేదెవరు? ఆనాడు అపవాది తీసుకొచ్చిన విభేదమే కదా, పాపమే కదా. ఈ విషయాన్ని ఈనాడు కూడా క్రైస్తవులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు, వెంబడించలేని స్థితిలో ఉన్నారు, సత్యమును గ్రహించలేని స్థితిలో ఉన్నారు. నేను కలిగి ఉన్న విశ్వాసం ఏంటి? క్రీస్తువారు నన్ను ఏ విధంగా రక్షించుకున్నారు కదండి. ఆయన త్యాగము తెలిసి, ఆయన నా కొరకు చేసిన ఆ గొప్ప కార్యం గురించి తెలిసినప్పటికీ కొంతకాలము బాగానే ఉంటాను, కానీ కొన్ని రోజులు గడిచిపోయేసరికి ఈ సంఘం నచ్చట్లే, ఇంకొక సంఘానికి వెళ్తాను, ఇది బాగలేదు ఇంకొక సంఘానికి. ఎందుకు? అప్పుడు నా ఆలోచన పనిచేస్తుంది, ఇంకా నా జ్ఞానము పనిచేస్తుంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నా ఇష్టానికి తగినట్టుగా నేను సంఘాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, విశ్వాసాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాబట్టే విశ్వాసులలో ఐక్యత అనేది, ఏకత్వము అనేది సంపాదించలేని దౌర్భాగ్యపు స్థితిలో ఈనాటి ప్రపంచంలోని సంఘాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏకత్వం సాధించామంటే ఖచ్చితంగా సాధించాలి. వాక్యం ఏం సెలవిస్తుంది? సాధించాలి. అప్పుడే ఒక కండిషన్ ఉంది అక్కడ. ఏకత్వము పొంది ఎవరి గురించి? క్రీస్తు ఎవరో నాకు అర్థం అవ్వాలి, క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది ఉండాలి అని అంటున్నాడు. క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలో క్రీస్తు వారు నాకు ఎలా తెలుసు? ఆయన గురించి నాకు ఏ జ్ఞానం ఉంది? ఆ జ్ఞానము నా జీవితము ఒకేలా ఉందా లేదా? ఇది ఆలోచించుకోలేని స్థితిలో క్రైస్తవుడు ఉన్నాడు. నాకు తెలిసినది, నేను చదువుతున్నది, ఆయన నాతో మాట్లాడినది నా క్రియలలో ఉన్నాయా లేదా? ఈ రెండు ఒకటేనా కాదా అనే విషయాన్ని కూడా క్రైస్తవుడు తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. రెండిట్లో కూడా ఏకత్వం లేదు. కలిగి ఉన్న జ్ఞానము వేరు, జీవించే జీవిత విధానము వేరు. విశ్వాసము వేరు, జీవితము వేరు, జ్ఞానము వేరు. ఇక ఈ క్రీస్తు మాకు ఐక్యత లేకపోతే ఏకత్వం ఎలా వస్తుంది? ఒకే విశ్వాసంలోకి ఎలా వెళ్తాం మనం? ఇది పొందితేనే తర్వాత విషయం నెరవేర్చబడుతుంది అని ఖచ్చితంగా రాయబడింది. ఏం జరుగుతుందంట? ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. మనం ఏ పరిపూర్ణతలోకి మారాలి అన్నది దేవుని ఉద్దేశము. క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్, మన జీవితానికి డెస్టినేషన్ ఏదైనా ఉంది అనంటే మనము క్రీస్తుతో పాటుగా క్రీస్తుకు సమానమైన సంపూర్ణతను సంపాదించడం, ఏమాత్రము తక్కువ కాకుండా, క్రీస్తుకు తక్కువ కాకుండా ఆయనతో పాటుగా సమానముగా సంపూర్ణత సాధించడానికి అవకాశం ఉంది. అలా ఆయన నియమించాడు, నిర్ణయించాడు ఆయన. అది ఆయన ఉద్దేశ్యము. ఆయనకు పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు, ఏమాత్రం పక్షపాతం లేదు. క్రీస్తు వారితో సమానంగా మనం ఉండాలన్నది ఆయన ఉద్దేశం. అయితే నాకు ఈ సంపూర్ణత ఎలా వస్తుంది? ఈ పరిపూర్ణత ఎలా వస్తుంది? ఆయన ప్రణాళిక నాకు అర్థమైనప్పుడు, నన్ను క్రీస్తు వారితో పాటుగా సమానంగా దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడా అని ఒక ఆలోచన మనిషికి వచ్చినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోవాలి యాక్చువల్గా కదండి. దేవుడు నన్ను అలా చూస్తున్నాడు, విశ్వాసులను దేవుడు అలా చూస్తున్నాడు, అలా చూడడానికి ఇష్టపడుతున్నాడు. తన కుమారునితో ఈక్వల్గా, సమానమైన సంపూర్ణత కలిగిన వాడిగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. అయితే నేనేం చేస్తున్నాను అది నాకు అసలు అర్థమే కావట్లేదు. ఆ జ్ఞానమే నాకు లేదు, ఆ విశ్వాసమే నాకు లేదు.
ఇక్కడే నేను ఫెయిల్ అయినప్పుడు మరి ఆయన పరిపూర్ణతలోకి ఎప్పుడు మారాలి, ఎలా మారాలి? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సంఘాల మధ్యనే పొందిక లేదు, సంఘాల మధ్యనే ఒకరంటే ఒకరికి పడదు, ఒక విశ్వాసం అంటే ఒక విశ్వాసకి, ఒక డినామినేషన్ అంటే ఒక డినామినేషన్కి పడదు. ఆ విశ్వాసం లేనప్పుడు, విశ్వాసం మళ్ళీ నేను విశ్వాసిని అంటున్నారు, అందరు విశ్వాసులే, కానీ పడని విశ్వాసము. ఈ డిస్ప్యూట్స్ ఎలా వస్తున్నాయి, ఈ విభేదాలు ఎలా వస్తున్నాయి? ఇది సాధించకపోతే నేను క్రీస్తు సంపూర్ణతలోకి ఎలా ఎదుగుతాను? ఎప్పుడు ఎదుగుతాను? ఆయన వచ్చినప్పుడు నేను ఎలా ఎత్తబడతాను? ఆలోచన చేసే ప్రయత్నం ఏం చేస్తుంది నన్ను ఆయన సంపూర్ణతలోకి ఎదగకుండా చేస్తుంది? ఏంటి? పాపమేగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను చేస్తున్న ఆలోచనేగా, నాకు అనుకూలమైన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్న నా జ్ఞానమేగా. ఇది నాకు అర్థం అవ్వాలి, ఎవరంతకు వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎదుటి వ్యక్తిని లేకపోతే ఎదుటి సంఘంలోని విశ్వాసిని నేను ప్రేమించగలుగుతున్నానా లేదా, క్షమించగలుగుతున్నానా లేదా, వాక్యానుసారముగా నేను జీవిస్తున్నానా లేదా అనే ఆలోచన నాకు లేనప్పుడు, ఆ జ్ఞానము నాకు లేనప్పుడు ఖచ్చితంగా నేను ఏకత్వము పొందలేను. విశ్వాస విషయంలో నేను క్రీస్తులా ఎదగలేను, క్రీస్తు సారూప్యతలోకి ఎదగలేని స్థితిలో, ఆయనతో సమానముగా పరిపూర్ణతలోకి సమానముగా రాలేని స్థితిలోకి ఖచ్చితంగా వెళ్తాను. అది చేస్తుంది ఏంటి అంటే నా జ్ఞానమే, నా ఆలోచనే. ఎదుటి విశ్వాసి అంటే పడని స్థితినే. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసినప్పుడు ఏకత్వం సంపాదించే అవకాశం ఉంది, ఐక్యత సంపాదించే అవకాశం ఉంది. ఎంత గొప్పగా దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనతో పాటుగా సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలి అన్నది ఆయన ఉద్దేశమైనప్పుడు, దాని కొరకు ఆయన ఊరికే చెప్పేసి వదిలిపెట్టాడా? మీరు నా పరిపూర్ణతలోకి రావాలి, నా కుమారుని క్రీస్తుకు వారి పరిపూర్ణత మీరు సంపాదించాలి అని ఆయన చెప్పి వదిలిపెట్టాల. ఈలాగు నియమించాను అని రాయబడింది. ఏం నియమించాడు? మనము పరిపూర్ణతలోకి మనంతకు మనం ఎదగలేము కాబట్టే ఆయన కొన్ని పద్ధతులను లేకపోతే కొన్ని విషయాలు, ఒక క్రమాన్ని అక్కడ పెట్టాడు. ఒక సంఘములో మనము చేర్చబడిన తర్వాత, ఒక విశ్వాసముతో అంటుకట్టబడిన తర్వాత క్రీస్తు వారి స్వరూపంలోకి మార్చబడడానికి ఒక నియమాన్ని పెట్టాడు అక్కడ ఆయన కదండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు 13వ వచనంలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా, 5-fold మినిస్ట్రీ అంటాం. వీళ్ళందరూ ఎవరు? ఎందుకు ఆయన నియమించాడు? క్షేమాభివృద్ధి చెందడానికి, విశ్వాసముల్లో ఏకత్వం సంపాదించడానికి. వీరందరూ కూడా నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఏర్పాటు చేయబడిన వాళ్ళే. ఏం చేస్తారు వీళ్ళు? ఒకే విశ్వాసంలోకి తీసుకొస్తారు, క్రీస్తుని గురించిన జ్ఞానమును చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది చేయాలి సంఘాలు. నన్ను నేను కాపరిని అయినప్పుడు, నేను పెద్ద మనిషిని, ఆ సంఘంలో పెద్దవాడిని అయినప్పుడు, నన్ను వెంబడించే ఒక గుంపును నేను తయారు చేసుకోకూడదు. నన్ను ప్రైజ్ చేయడానికి నేను ఉండకూడదు. నన్ను ప్రైజ్ చేయాలి కొంతమంది, నన్ను హెచ్చించాలి, నా వాక్యము గొప్పగా ఉంది అనాలి, నేను నడిపించినట్టుగా నడవాలి. అలాంటి వాళ్ళు కాదు. ఈ 5గురు, ఈ 5-fold మినిస్ట్రీ ఏం చేయడానికి దేవుడు నియమించాడు అని అంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు, విశ్వాసిల్లో ఏకత్వం సంపాదించడానికి, విశ్వాసిని క్రీస్తు పరిపూర్ణతలోకి మార్చడానికి. అయితే ఇలా తయారవ్వకుండా కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది సేవకులు కూడా ఖచ్చితంగా ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వాక్యం ఏం సెలవిస్తుంది? ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏకత్వం సంపాదించాలి, ఆయన పరిపూర్ణతలోకి రావాలి. ఆయన పరిపూర్ణతలోకి రావాలి అని అంటే ఈ 5గురుకు వారి వారి బాధ్యత చక్కగా చేయాలి. వారిని నడిపించే వారు క్రీస్తు విశ్వాసం గురించే బోధించాలి, కానీ వేరే విశ్వాసం గురించి, వేరే విషయాల్లో అట్రాక్ట్ చేసే విధంగా తన వైపు లాక్కోకూడదు. ఆలోచన చేసే ప్రయత్నం. ఒకవేళ అలాంటి విషయాలు మన జీవితాలలో జరుగుతున్నా
మనకు తెలిసిన వారి జీవితాలలో జరుగుతున్న క్రీస్తును బోధించకుండా, మారు మనస్సును బోధించకుండా, ఆయనకు సంబంధించిన జ్ఞానాన్ని బోధించకుండా, సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటిస్తున్నాను అని అంటారు పౌలు గారు. ఆయన గురించి వాక్యము బోధించకుండా కేవలం ఆశీర్వాదాలు, లేకపోతే నేను ప్రార్థన చేస్తే, నేను వాక్యము చెప్తే, నేను అని ఎవరైనా ఈ 5-fold మినిస్ట్రీలో ఒకవేళ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ జరుగుతుంది అని అంటే ఇమ్మీడియట్గా ఆ సంఘములో నుంచి తప్పుకోవడము మనకు క్షేమము. ఆ విశ్వాసములో నుండి తప్పుకోవడము మనకు క్షేమము. ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి ఆయన విశ్వాసములో ఉంది. ఆయన విశ్వాసం గురించి ప్రకటించే సంఘములో ఉంది. క్రీస్తు పరిపూర్ణతలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే సంఘాలలో ఉంది. ఆయన పరిపూర్ణతలోకి తీసుకురావాలి అని అంటే ఆశీర్వాదాలతో అవుతుందా అది? కదండి. ఒక మనిషిని ఒక బొమ్మ తయారు చేయాలి అని అంటే, ఒక రాయి శిల్పంగా మార్చబడాలంటే చెక్కబడాలి కదా. అంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఏదైతే ఉందో, పనికిరానిది ఏదైతే ఉందో దాన్ని తీసివేస్తూ ఉండాలంటే నొప్పి కలుగుతుంది కదా. నేను క్రీస్తు సారూప్యతలోకి ఎలా మార్చబడగలను? నాలో ఉన్న పాపాలు, అవిధేయత, నాకున్న క్రీస్తుకు వాక్యానికి నచ్చని లక్షణాలను తీసివేస్తూ ఉన్నప్పుడే అది నాకు కష్టము కలిగినా, నష్టము కలిగినా, శ్రమ పడాలి కదని. నేను చెక్కబడకుండా క్రీస్తు సారూప్యతలోకి మార్చబడలేను. నేను నొప్పించబడకుండా, నాలో ఉన్న మలినాలు తొలగించుకోకుండా నేను పరిశుద్ధునిగా మార్చబడలేను కదండి. అది జరగాలి. ఎక్కడైతే, ఏ సంఘములో అయితే, ఏ చోటైతే నీ హృదయం నొప్పింపబడుతుందో వాక్యం ద్వారా, అది సరైన సంఘం. అది నిన్ను మార్చే ప్రయత్నం చేస్తుంది క్రీస్తు సారూప్యతలోకి, విశ్వాసములోకి బలపరిచే ప్రయత్నం చేస్తుంది ఆ సంఘం. ఆ విశ్వాసం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నాకు అనుకూలమైన సంఘానికి వెళ్తున్నానంటే నేను దారి తప్పిపోతున్నాను అని అర్థం. నన్ను పట్టించుకోవట్లేదు అని అంటే ఏ విశ్వాసమైన లేదు. కొంతమంది వేల సంఘాలు ఉన్నాయి, వేల సంఘాలు ఉన్నాయి. ఒక సంఘంలో వేలు లక్షలు ఉన్నాయి. అందులో వెళ్తున్నామా, వస్తున్నామా కదా. అందరితో పాటే మనం కూడా. ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో వెళ్ళొచ్చు, ఎప్పుడో రావచ్చు. ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. అప్పుడు నా విశ్వాసం ఎలా బలపడుతుంది? ఎందుకు నేను క్రీస్తు వారిని అంగీకరించాను? ఎందుకు రక్షణలోకి వచ్చాను? అసలు నేను రక్షించబడిన తర్వాత దేవుని ప్రణాళిక నాకు అర్థమవుతుందా లేదా? ఆయన నా పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, నన్ను ఏ విధంగా చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు అనే విషయం నాకు అర్థమవ్వాలి. అర్థమవ్వనంత వరకు, అర్థం అవ్వకుండా చేస్తుంది ఈ లోకములోనే అధికారి, లేకపోతే లోక దేవత గుడితనాన్ని కలుగజేస్తుంది అంట కదండి. ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. ఎక్కడ చూస్తాము? 2 కొరింథియన్స్లో 2 కొరింథియన్స్ 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగచేస్తుంది. గుడ్డితనము కలుగచేస్తే ఏం జరుగుతుంది అక్కడ? సువార్త ప్రకాశము అవిశ్వాసులైన వారి మీద ప్రకాశించదు. ఏం జరుగుతుంది? చాలామంది అవిశ్వాసి అని అంటే అన్యులు మాత్రమే కాదండి. అవిశ్వాసి అని అంటే మనకు ఒక డెఫినేషన్ ఉంది. అవిశ్వాసి అనగానే క్రీస్తుని నమ్మని వారు అని అనుకుంటాం కదా. అన్యులు అనుకుంటాం. బాప్టిజం తీసుకొని వారు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు అని అనుకుంటాం. వాళ్ళు కూడా. కానీ ఇంకొక మీనింగ్ కూడా ఉంది. అవిశ్వాసి, విశ్వాసి, అవిశ్వాసి. సపోజ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే తన పదవి కాలం అయిపోయిన తర్వాత తనని ఏమంటాము? ఎక్స్ ఎమ్మెల్యే అంటాం. మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఎక్స్ ప్రైమ్ మినిస్టరు అంటాం. ఒకప్పుడు ప్రైమ్ మినిస్టరు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదు. ఒకప్పుడు ఎమ్మెల్యే, పదవి కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కాదు. ఒకప్పుడు విశ్వాసి, ఇప్పుడు విశ్వాసి కాదు. అవిశ్వాసి అని అంటే ఒకప్పుడు విశ్వాసంలో ఉన్నాడు, ఇప్పుడు విశ్వాసంలో లేడు, తప్పిపోయాడు. నమ్మిన వారిని కూడా, బ్యాక్ స్లైడ్ అయిన వారిని కూడా, తప్పిపోయిన వారిని కూడా అవిశ్వాసి అంటాం.
విశ్వాసములో నుండి తప్పిపోయినవాడు, విశ్వాసమును విడిచిపెట్టినవాడు. ఈ అవిశ్వాసులకి ఇప్పుడు ఏం జరుగుతుంది? సువార్త ప్రకటించే అవకాశం ఉన్న, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు సువార్తకు ఒక లక్షణం ఉంది. బై డిఫాల్ట్ ఆ సువార్తకి ఒక లక్షణము ఆటోమేటిక్గా ఉంది. ఏముందంట? సువార్త ప్రకాశము అని రాయబడింది కదా. సువార్త ప్రకాశము, సువార్తకు వెలుగునిచ్చే ఒక లక్షణం ఉంది. సువార్తలో వెలుగుంది, ప్రకాశించే లక్షణం ఉంది సువార్తకి కదా. ఒక రాయిని పైకేస్తే కింద పడుతుంది అనేది ఎంత సత్యమో, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎదుటివారి జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది అన్నది కూడా అంతే సత్యము. ఆ లక్షణము వారి మీద ప్రకాశించకుండా ఒకటి చేస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ? యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడితనం కలుగజేస్తుంది. అంటే సత్యం గ్రహించకుండా, సువార్తలోని విషయాలు గ్రహించకుండా, అర్థం కాకుండా, ఎందుకు అవి ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది కాబట్టి మనం ఒప్పుకోం, దాన్ని అంగీకరించాం. ఎప్పుడు విన్నదే, మాకు తెలియని వాక్యమేం కాదు, మాకు తెలియని సత్యమేం కాదు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. మాట్లాడతారు అవిశ్వాసులు, తప్పిపోయిన వాళ్ళు. చాలామందిని చూసాం, చాలామంది వచ్చారు, వాళ్ళని చూసి రావాలనిపించట్లా. ఎవరినో చూసి కాదు, రక్షణ నీది కదా. వాళ్ళు పరలోకం వెళ్ళట్లేదు, సరే, మరి నువ్వు పరలోకం వెళ్ళవా? నువ్వు నరకానికి వెళ్తావా? ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసం వారిదే. నా విశ్వాసములో నేను సరిగా లేకపోతే, నా విశ్వాసములో వాక్యానుసారమైన ఏకత్వము నేను సంపాదించకపోతే, క్రీస్తు సారూప్యతలోకి నేను మార్చబడలేను, పరిపూర్ణతలోకి మార్చబడలేను. దేవుని చిత్తం ఇది అయినప్పుడు మరి ఆయన చిత్తానికి నేను వ్యతిరేకంగా జీవిస్తున్నానంటే పాపం చేస్తున్నానేగా అర్థం, తప్పు చేస్తున్నాననేగా అర్థం. ఆయన సారూప్యతలోకి, ఆయన పరిపూర్ణతలోకి మార్చబడకుండా చేస్తుంది పాపమే. ఆ పాపం ఏంటో నాకు అర్థం అవ్వాలి, మనకు అర్థం అవ్వాలి. ఈ వెలుగు ప్రకాశించకుండా ఎవరి విషయంలో జరుగుతుందంటే తెలుసా అండి? 3వ వచనంలో, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడింది. ఎవరి విషయంలో మరుగు చేయబడింది? అర్థం కాకుండా, గ్రహించకుండా ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మరుగు చేయబడింది. వాళ్ళు ఎవరు? నశించిపోయేవాళ్ళు. సువార్త అర్థం కాకపోతే, క్రీస్తు వారు ఎందుకు వచ్చారో అర్థం కాకపోతే, ఆయన జనన మరణ పునరుద్ధానములో ఆయన చేసిన కార్యమేంటో ఒక విశ్వాసికి అర్థం కాకపోతే నేను నశించిపోతాను. విశ్వాసములో ఏకత్వం సాధించకపోతే నేను నశించిపోతాను. నా డినామినేషన్ గొప్పది, నా విశ్వాసము గొప్పది అని ఏనాడైతే మన జీవితంలో ఆలోచనలో వచ్చిందో, నేను అనేది క్రీస్తు వారికి సంబంధించింది కాదు, ఈ లోకానికి సంబంధించింది, పాపానికి సంబంధించింది, సెల్ఫ్కి సంబంధించింది. నా డినామినేషన్, నా సంఘము, నా విశ్వాసము గొప్పది అని ఆలోచన చేస్తున్నామంటే మనం తప్పిపోతున్నాము అని అర్థం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. ఏ విశ్వాసంలో ఉన్నాం? క్రీస్తు వారి యొక్క ప్రణాళిక నాకు అర్థమవుతుందా లేదా? ఆయన నన్ను ఎలా చూడాలని ఇష్టపడుతున్నాడు? ఆయన సారూప్యతలో, ఆయన పరిపూర్ణతలో ఎంత గొప్ప ధన్యత అండి. ఆయనతో పాటుగా, క్రీస్తు వారితో పాటుగా మనం ఈక్వల్గా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అదే విషయం మనకు రోమీలకు రాసిన పత్రికలో కూడా చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనంలో 8:29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎంత గొప్ప భాగ్యమో! మనల్ని ఆయన నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు రక్షించుకున్నాడు ఆయన మనల్ని? ఎందుకు రక్షించుకున్నాడని? తన కుమారునితో సారూప్యము గలవారగుటకే. ఎందుకు మనం రక్షించబడ్డాం? ఎందుకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు? ఎందుకు ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చాడు? ఆయన కుమారునితో పాటుగా ఈక్వల్గా, ఏమాత్రం తక్కువ లేదండి, ఏమాత్రం 1 ఇంచు కూడా తక్కువ లేదు.
1% కూడా తక్కువ లేదు. ఆయనతో పాటుగా సమానమైన సంపూర్ణత, సారూప్యత మనకు రావాలి అన్నది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఆయన ఏమవ్వాలంట? అనేకులలో ఆయన జ్యేష్ఠుడవ్వాలి. జ్యేష్ఠుడవ్వాలి అని అంటే, జ్యేష్ఠుడిని అంటే ఎవరిని అంటాం జ్యేష్ఠుడు అని? పెద్దవాడిని. అంటే ఒక ఇంట్లో పెద్ద కుమారుని జ్యేష్ఠుడు అంటాం. అంటే పెద్ద కుమారుడు క్రీస్తువారుగా ఉండాలి, ఆయనతో పాటు సమానముగా మనమందరం అందులో ఉండాలి. అంటే ఏమని అర్థము? ఒక కుటుంబములో మనం ఉండాలి, క్రీస్తువారి కుటుంబంలో, లేకపోతే దేవుని కుటుంబములో మనం చేర్చబడాలి అన్నది దేవుని ఉద్దేశం. ఎంత గొప్ప ప్రణాళిక అండి! ఆయన కుటుంబంలోని వ్యక్తులలా ఆయన మనల్ని చూస్తున్నాడు. క్రీస్తువారు మన అన్న అని ఆయన ఒక ప్రణాళికను ఆయన సిద్ధపరిచి పెట్టాడు. ఆల్రెడీ ఒక క్రమాన్ని సిద్ధపరిచి పెట్టాడు. క్రీస్తువారిని ఒక పెద్దన్నగా పెట్టి ఆ కుటుంబంలోకి చేర్చబడాలి అంటే ఏం చేయాలి అన్న విషయాలన్నీ రాపించి పెట్టాడు. అది ఒకే విశ్వాసమే, వేరు విశ్వాసాలు కాదు, వేరు ఆలోచనలు కాదు, ఒకే విశ్వాసమే, ఒకే జ్ఞానమే, ఒకే బ్యాప్టిజమే, ఒకే శిరస్సు, ఒకే శరీరము, ఒకే తండ్రి, ఒకే రక్షకుడు. వేరు కాదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ తప్పిపోతున్నాను అని అంటే నేను మార్చబడట్లేదు ఆయన స్వరూపంలోకి. ఆయన నా జీవితంలో ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను అర్థం చేసుకోకుండా ఏం చేస్తుంది? నా జీవితమే, నా ఆలోచనలే, నా సొంత నిర్ణయాలే, నా క్రియలే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనము చదువుతున్నప్పుడు కానీ లేకపోతే వింటున్నప్పుడు కానీ మనంతకు మనం చేయాల్సిన పని, మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మనం ఏమి చదువుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ విధంగా నడుస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మార్క్స్ వార్త 4:24 అదే రాయబడింది. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. మీరు వినేదానిని ఎందుకు ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. వినేదానిని బట్టే నాకు విశ్వాసం డెవలప్ అవుతుంది కదండి. విశ్వాసం ఎలా వస్తుంది? నాకు వినుట వలననే విశ్వాసం వస్తుంది. ఆ వినుట ఎవరిని గూర్చిదై ఉండాలి? క్రీస్తు వారిని గూర్చినదై మాత్రమే ఉండాలి. విశ్వాసము సంఘాన్ని కానీ, నాది ఇంత పెద్ద గొప్ప సంఘం అని కానీ, లేకపోతే నేను ఇంతమందికి బాప్టిజాలు ఇచ్చానని, నేను ఇంతమందిని స్వస్థపరిచానని సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ వచ్చిన కాపరి తన సొంతంగా చెప్పుకుంటున్న విషయాల గురించి కాదు వినాల్సింది. క్రీస్తు వారిని గూర్చిన జ్ఞానము కావాలి. క్రీస్తు వారిని గూర్చిన మాటలు వింటేనే నాకు విశ్వాసం వస్తుంది. ఆ మాటలు నేను వింటున్నానా లేదా అనే బాధ్యత నాది కదండి. ఎవరంతకు వారికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఏం వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. అదే కదా అంటున్నాడు 4:24 రోమీయులకు రాసిన పత్రిక, క్షమించండి, మార్కు సువార్త 4:24లో మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఎవరు? మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని అర్థం. ఆ బాధ్యత మీదే. మీరు వినేది క్రీస్తు గురించిన మాటలేనా, ఇంకొక మాటలు వింటున్నారా? ఇంకొక మాటలు వింటున్నారు అని అంటే విశ్వాసంలో బలపడలేము, విశ్వాసం రాదు మనకి, విశ్వాసంలో నడవలేము. క్రీస్తును గూర్చిన మాట అయితేనే విశ్వాసంలో బలపడతాము. ఏకత్వం నేను సంపాదించగలను, క్రీస్తు సారూప్యతలోకి నేను మార్చబడగలను. కాబట్టి మనం ఏం వింటున్నాం, ఈ విషయం యొక్క బాధ్యత మనదే. నేను వినేది క్రీస్తును గూర్చిన మాటేనా, విశ్వాసానికి సంబంధించిందేనా? అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు, అనవసరమైన విషయాలు వింటూ ఉంటాం. లోకంలో అనేక మాటలు వినపడుతూ ఉంటాయి మనకి. అది నాకు ఆత్మీయ జీవితానికి పనికొచ్చేదా కాదా? నా ఆత్మీయ జీవితానికి పనికి రాదు అని అంటే నేను అక్కడి నుంచి వెంటనే తప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నా ఆత్మీయంగా బలహీనపరుస్తుంది అనుకున్నప్పుడు, నాకు కీడు చేస్తుంది, హాని చేస్తుంది అని అనుకున్నప్పుడు వాటి గురించి వినాల్సిన అవసరం నాకు లేదు కదండి. ఈ బాధ్యత ఎవరంతకు వారుగానే దేవుడు రాయించాడు. అది మన బాధ్యత. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏది మనల్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చబడకుండా చేస్తుంది? ఏ పాపము, ఏ ఆలోచన, ఏ జ్ఞానము? మన సొంత జ్ఞానమా, మన సొంత ఆలోచన, మన సొంత విశ్వాసమా? ఒక
ఒకవేళ అలాంటిది కలిగి ఉంటే ఈ పాపమే, ఈ ఆలోచననే క్రీస్తు ప్రణాళికను తెలుసుకోకుండా నా మనోనేత్రాలకు, మన మనోనేత్రాలకు గుడితనం కలుగజేస్తుంది. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడకుండా చేస్తుంది. అల్టిమేట్ గోల్ అది తప్ప వేరేది లేదు క్రైస్తవునికి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచన చేద్దాం. నేను ఏం వింటున్నా, నా యొక్క విశ్వాసము ఏకత్వము పొందుతుంది. ఏకత్వం వేరే వాళ్ళతో ఏకత్వం సంపాదించడం కాదండి, క్రీస్తు వారితో, వాక్యముతో ఏకత్వం సంపాదించాలి. నేను అందరూ కూడా, మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మనమందరం కూడా, మన సంఘాలలో ఉన్న వారందరూ కూడా, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్కి సంబంధించిన విశ్వాసంలోకి, క్రీస్తుకు సంబంధించిన విశ్వాసంలోకి, ఏకత్వంలోకి రావాలి. ఇంకొక సంఘానికి ఏకత్వం కాదు కావాల్సింది. ఒక విశ్వాసికి ఏకత్వం కాదు కావాల్సింది. నాకు క్రీస్తు వారికి సంబంధించిన విశ్వాసంలో ఏకత్వం సంపాదించినప్పుడు, మీరు క్రీస్తు వారికి సంబంధించిన ఏకత్వంలో సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా మన ఇద్దరి మధ్య ఏకత్వం ఉంటుంది కదండి. క్రీస్తు వారితో నాకు సమాధానం రావాలి, మీకు సమాధానం ఆయనతోనే రావాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి సమాధానం ఆయనతోనే రావాలి. ఆటోమేటిక్గా ప్రతి సంఘముతో కూడా సమాధానం ఉంటుంది. ఈ విషయం మనం గమనించే ప్రయత్నం చేద్దాం, ఆలోచిద్దాం. హల్లెలూయా.